సో ఈ విధంగా మనం గమనిస్తే ప్లాన్ తీసుకుంటే కనుక చాలా సింపుల్ ప్లాన్ అండి. మన ఇంట్లోకి కావాల్సినటువంటి వస్తువులు, ఒక డిటర్జెంట్ లిక్విడ్ ఒక 5 లీటర్ క్యాన్ తీసుకున్నా కూడా 500 రూపీస్ అవుతుంది. అలాగే మనకు డిష్ వాష్ అని, ఫ్లోర్ క్లీనర్స్ అని, ఇవన్నీ అప్రాక్సిమేట్లీ ఒక 1000 రూపీస్ పర్చేజ్ చేసాం అనుకుందాం. ఇక్కడ మీరు గమనించాలండి, అమౌంట్ మీద పర్సంటేజ్ కాదు, బీవీ మీద పర్సంటేజ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 రూపీస్ ప్రొడక్ట్స్ కనుక పర్చేజ్ చేస్తే, ఒకవేళ దాని మీద 1000 మీద ఇవ్వగలిగితే 1000 బీవీ అనేది మేము ఇస్తాం. అలా కాకుండా ఇంకా ఒకవేళ ఒక 900 బీవీ మీద ఇవ్వగలిగితే 900 బీవీ ఇస్తాం 1000 పర్చేజ్ మీద. లేదా 800 బీవీ మీద ఇవ్వగలిగితే 800 బీవీ. ఇలా బీవీ అనేది క్యాల్కులేట్ చేస్తాం. ఎందుకు క్యాల్కులేట్ చేస్తామంటే మన కంపెనీ నుంచి వచ్చే లాభాల్లో కూడా మనం షేర్ చేయాలి. ఎందుకంటే కస్టమర్కి కూడా అందుబాటు ప్రైస్లో ఉంటేనే ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా పర్చేజ్ చేస్తాం. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఇది డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎగ్జాంపుల్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసే కంటే అమౌంట్ మీద మనము మాట్లాడుకుందాం. సో అప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది. సో అది దృష్టిలో పెట్టుకోండి, బీవీ మీద మనకి ఇన్కమ్ అనేది షేర్ అవుతుంది. సో మనం ఒక 1000 రూపాయలు పర్చేజ్ చేసాం అనుకుందాం, దాని మీద మనకి ఎలా ఇన్కమ్ వస్తుంది అని కనుక చూసుకుంటే, ఫస్ట్ లెవెల్ ఇక్కడ మనకి ఒకటి రిటైల్ ప్రాఫిట్ అనేది ఆటోమేటిక్గా కస్టమర్కి ఇవ్వడం జరుగుతుంది. అదే రీతిగా మనం చూసుకుంటే లెవెల్ బోనస్ అండి. ఈ లెవెల్ బోనస్ అనేది 20 లెవెల్స్ నుంచి ఇస్తాం. సో ఈ లెవెల్ బోనస్ 20 జనరేషన్ నుంచి మనకు వస్తుంది. ఎలా వస్తుంది అంటే, ఫస్ట్ లెవెల్ నుంచి 1%, సెకండ్ జనరేషన్ నుంచి 1%. ఈ 1% రావాలంటే మనకి రెండవ డైరెక్ట్ టీం ఉండాలి. అలాగే మూడవ జనరేషన్ నుంచి 1% మనకి మూడవ డైరెక్ట్ ఉండాలి. నాలుగో జనరేషన్ నుంచి 1% మనకి నాలుగో డైరెక్ట్ ఉండాలి. ఐదో జనరేషన్ నుంచి 1% మనకి ఐదో డైరెక్ట్ ఉండాలి. ఆరో జనరేషన్ నుంచి 1% మనకు ఆరో డైరెక్ట్ ఉండాలి. 7 అండ్ 8 జనరేషన్ నుంచి మనకి క్షమించాలా, ఇక్కడ 6th లెవెల్ నుంచి 0.5%, 7th అండ్ 8th నుంచి కూడా 0.5%. ఇక్కడ 7వ డైరెక్ట్ టీం ఉండాలా. అలాగే 9, 10 నుండి 0.5% 8వ డైరెక్ట్ ఉండాలా. అలాగే 11 నుంచి 15 వరకు, 15 జనరేషన్ వరకు 0.5% వస్తుంది. సారీ, ఇక్కడ 0.25% వస్తుంది మనకి. ఇక్కడ 9వ డైరెక్ట్ ఉండాలా. అలాగే 16 నుంచి 20వ లెవెల్ వరకు 0.25% వస్తుంది. ఇక్కడ 10వ డైరెక్ట్ టీం ఉండాలి. అంటే గమనించండి, జస్ట్ మనకు ఒక 10 మంది డైరెక్ట్ టీం ఉంటే 20 జనరేషన్ నుంచి